హాయ్! హలో! వెల్కమ్ టు దివ్య పవన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. డైలీ నేను ముగ్గు ఎలా వేస్తాను, అది స్పెషల్ ఏంటి మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఇది ప్రాసెస్ చాలామందికి తెలిసే ఉంటుంది. సో, తెలియని వాళ్ళ కోసం నేను చెప్తాను. మనం అపార్ట్మెంట్‌లో ఉండే వాళ్ళకి మనకి ఇక్కడ ఫ్లోర్ ఉంటుంది కదా! సో, మనం పీస్ ఆఫ్ చాక్‌తోనే ఏస్తాం మోస్ట్ ఆఫ్. సో, అలా వేసినప్పుడు ఏంటంటే ఎవరైనా తొక్కినప్పుడు అలా ఇలా వెళ్తున్నప్పుడు అది పోతూ ఉంటుంది. సో, ఎక్కువ సేపు మనకు ఉండదనమాట. సో, అలా కాకుండా మనం తుడిచేంత వరకి మనం దాన్ని తీసేసేంత వరకే అది ఉండాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి. డెఫినెట్‌గా చాలా చాలా బావుంటుంది. లుక్ వైస్ కూడా చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. ఇట్స్ లుక్ లైక్ పెయింట్. మనం పెయింట్ ముగ్గుతో వైట్ పెయింట్‌తో ముగ్గేసుకుంటారు కదా చాలామంది. రోజు వేయలేక. సో, అలా వేసినట్టుగానే ఉంటుంది ఎగ్జాక్ట్‌గా. సో, ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా. అదేంటంటే మనం రైస్ ఫ్లోర్ ఉంటది కదా! రైస్ ఫ్లోర్ కానీ లేదంటే అందరి ఇళ్ళలో మ్యాక్సిమం దోసపిండి ఉంటది కదా! ఆ దోసపిండితో కొంచెం వాటర్ అందులో యాడ్ చేసుకొని ఒక ఇయర్ బడ్ ఉండిద్ది కదా! ఇయర్ బడ్ తీసుకొని ఇయర్ బడ్‌తో వేసుకుంటుంటే బాగా వస్తుంది. నేను అలానే వేస్తాను. లేదు అంటే కొంచెం ఇయర్ బడ్‌తో వేసినంత సేపు అది కొంచెం నానిందనుకోండి లూజ్ అయిపోతా ఉంటది. అక్కడ కాటన్ అంతా ఇయర్ బడ్‌కి ఉన్న కాటన్ అంతా. సో, లూజ్ అయిపోయి ఎక్కువ మనకి లావుగా వచ్చేస్తా ఉంటాయి. సో, అలా కాకుండా మీరు అలా ఒకవేళ మీకు అలా ఇబ్బందిగా ఉంటే ఇంకా క్లాత్ ఉంటుంది కదా! ఏదైనా క్లాత్ కొంచెం తీసుకొని దాంతో అయినా వేసుకోవచ్చు. దాంతో కూడా చాలా బాగా వస్తది. అండ్ క్విక్‌గా అయిపోతుంది. సో, అలా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అలా ఎలా వేయాలి అనేసి. సో, ఇప్పుడైతే ఇలా చూసేయండి. చాలా చాలా బావుంటుంది. నేను ఫస్ట్ ఇక్కడికొచ్చి వేసినప్పుడు అందరూ అడిగేవారనమాట నన్ను. "అదేంటి ఇలా ఎలా వేస్తున్నావు? నీ ముగ్గేంటి ఇలా అలా ఎలా ఉండిపోతుంది? మాది వేరే ఉండదు అలాగా. పెయింట్ ఏమైనా వేస్తున్నావా?" అనేసి. "మరి రోజు ఎందుకు ముగ్గు మారిపోతుంది పెయింట్ ఏస్తే?" అనేసి ఇలా అడిగేవారు. సో, అప్పుడు చెప్పేదాన్ని వాళ్ళకి. "ఓహ్! అవునా?" అనేసి వాళ్ళు కూడా అవునా మేము కూడా ట్రై చేస్తామని అనేవాళ్ళు. చాలా చాలా బావుందని చెప్పేవాళ్ళు అప్పుడు. సో, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా అలా ముగ్గు వెళ్తుంది. నేనైతే అలానే ఫీల్ అవుతా. ఎప్పుడైనా బాగా వేసామనుకోండి అప్పుడే పోతది. అదేంటో కానీ. అరే! బాగా వచ్చింది ఈరోజు అని సంతోషపడేలోపే అది పోతా ఉంటది. సో, అలా కాకుండా ఇలా వేస్తే ఎవరు ఏం చేసినా అది పోదు. మనం వాటర్‌తో క్లీన్ చేసుకునేంత వరకి. సో, దీనికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. వాటర్‌తో క్లీన్ చేస్తే ఈజీగా క్లీన్ అయిపోతుంది. చాలా అట్రాక్టివ్ ఉండదు. మోస్ట్‌లీ మనం వేసేటప్పుడు కొంచెం కనిపించినట్టుగా ఉన్నా, తర్వాత అది ఆరిపోయాక చాలా క్లియర్‌గా చాలా బాగా కనిపిస్తది. ఆరిపోయాక అసలు లుక్ తెలుస్తుంది దానిది. సో, డెఫినెట్‌గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ లుక్ వైస్ చూడండి. అక్కడ పీస్ ఆఫ్ చాక్‌తో ఏసింది, ఇక్కడ దీంతో ఏసింది డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. థ్యాంక్ యూ. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.